శివాలయానికి వెళ్ళినా విష్ణువాలయానికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా ఈశ్వరుడు యొక్క ప్రసాదాన్ని పుచ్చుకోవలసిందే. ప్రసాదము అన్న మాటకి అర్థం ఏమిటంటే అనుగ్రహము. ప్రసాదము దేనికి గుర్తు? అనుగ్రహమునకు గుర్తు. ప్రసాదం నోట్లోకి పుచ్చుకుంటాం. ఎందుకు ప్రసాదం పుచ్చుకోవడం అంటే, ప్రసాదం పుచ్చుకున్నప్పుడు దాని యొక్క తేజస్సు మనస్సుగా మారుతుంది. మనస్సుకి కాబట్టి ఒక శివాలయంలో ప్రసాదం తీసుకెళ్ళాలి అంటే తిన్నగా పట్టుకెళ్ళకూడదు. చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళి చిటికి వెయ్యాలి. ఎందుకు చిటికి వేస్తున్నావు అంటే, ఆయనకి చెవుడండి అంటుంటారు కొంతమంది. కొంతమంది చప్పట్లు కొడతారు. ఎందుకండి అంటే, ఆయనకి చెవుడండి. ఆయనకి చెవుడు అయితే నువ్వు ఎందుకు చప్పట్లు కొట్టడం? కాదు, తప్పది. అది ఇంకో దోషం అలా అనడం. ఆయన ధ్యానమగ్నుడై ఉంటాడు. నువ్వు చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు. నేను చెప్పా కదా, శబ్దం అయితే ధ్యానం భంగం అవుతుంది.